అందరికీ నమస్కారం. ఈరోజు మిత్రులు, సన్నిహితులు, ప్రముఖ పాత్రికేయులు శ్రీ కృష్ణారావు గారు రచించిన విప్లవ తపస్వి శ్రీ పివి నరసింహారావు అనే పుస్తక ఆవిష్కరణలో పాల్గొనడం చాలా సంతోషకరంగా నేను భావిస్తున్నాను. పెద్దలు శ్రీ కేశవరావు గారు, ఈ యొక్క ప్రచురణకర్త శ్రీ రాఘవేంద్ర గారు, మిగతా మిత్రులందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ మహమ్మారి ప్రభావం లేకపోతే మనం మరింత బహిరంగంగా ఎక్కువ మంది సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేసుకునేవాళ్ళం. నాకు ఈ పుస్తకం ఒకటి రాశాను, మీకు అందిస్తాను అంటే నాకు అందించడం ద్వారా జనానికి అందించడం అనేది కృష్ణారావు గారి ముఖ్య ఉద్దేశం. నేను వెంటనే అంగీకరించాను. ఎందుకంటే కొన్ని విషయాల్లో మనం పివి గారు చేపట్టిన పద్ధతులు, అనుసరించిన విధానాలతో మనం ఏకీభవించలేకపోవచ్చు. కానీ పివి నరసింహారావు గారు దార్శనికుడు, తాత్వికుడు, పరిపాలనాధ్యక్షుడు, ప్రభుత్వాన్ని స్థిరంగా కుటుంబం తప్పితే ఇంకెవరు నడిపించలేరనే నానుడి అంతకుముందు ఉండేది. అలాంటిది కుటుంబం బయట నుంచి వచ్చి తాను ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి అంతర్గతంగా అనేక సమస్యలు ఎదురవుతున్నప్పటికి కూడా వాటిని తన శక్తి సామర్థ్యాల మేరకు ఎదుర్కొని 5 సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగడం, దేశం ఎదుర్కొన్న అనేక సమస్యలకు పరిష్కారంలో ఆయన చొరవ తీసుకున్నాడు. ఆ రోజుల్లో పివి గారు వచ్చినప్పుడు దేశం చాలా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. సోవియట్ వర్తక వ్యవస్థ మారిపోవడం, తూర్పు యూరోప్ పరిణామాలు, అదేవిధంగా ఎగుమతులు క్షీణించడం, ఇరాక్ యుద్ధం వల్ల చమురు ధరలు పెరిగిపోవడం, ఈ దేశంలో కూడా కొంత రాజకీయమైన అనిశ్చిత పరిస్థితి ఉండడం కూడా ఆ రోజు ఉన్న సంక్షోభానికి కారణం. అంతర్జాతీయంగా కూడా విశ్వాసం తగ్గిపోయింది దేశం మీద. ఆ పరిస్థితుల్లో ఆ విదేశ రుణాలు జీడిపిలో 41% చేరుకుంది. ఈ విదేశ మారక ద్రవ్య నిల్వలు కూడా బాగా తగ్గిపోయాయి. అది అందరినీ ఆందోళన పరుస్తుంది. అప్పుడు శ్రీ నరసింహారావు గారు మనం ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోదగింది, నాకు నచ్చినది, జనం మెచ్చినది, దేశ అవసరాలకు తగిన విధంగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఆయన వేగంగా, ధైర్యంగా సంస్కరణ చేపట్టాడు. ప్రధానమంత్రి గారు సంస్కరణలో చేపట్టింది ఆయనకు రావాల్సినంత ప్రచారం, గుర్తింపు రాలేదు. నేను ఇప్పుడు ఆ విషయంలోకి, రాజకీయాల్లోకి నేను పోదలుచుకోలేదు. ఆర్థిక సంస్కరణతో పాటు బలమైన వర్తక పారిశ్రామిక సంస్కరణ కూడా ఆయన ప్రవేశపెట్టాడు. లైసెన్స్ రాజ్యని రద్దు చేసే ప్రక్రియ మొదలుపెట్టింది ఆయన. ఈ విచక్షణ అధికారం చాలా ప్రమాదకరమైంది. దాన్ని దుర్వినియోగం చేస్తారు, మనం చూస్తున్నాం. అందుకని ఈ డిస్క్రిషనరీ అనేది లేకుండా నియమ నిబంధనలకు లోబడి అర్హతను బట్టి ఎవరికైనా ఏదైనా పొందే అధికారం ఉంది అనేది ప్రజాస్వామ్యం మూల సూత్రం. కానీ ఈ విచక్షణ అధికారం ఎప్పుడు తెస్తామో మనం, అప్పుడు ఈ అయిష్టాలను బట్టి పార్టీపరమైన వారి వీళ్ళ దగ్గర వీళ్ళు మనకు అనుకూలం, వ్యతిరేకం, లేకపోతే ఇంకేదో ఇతరత్ర ప్రాతిపాదికల పైన ఎంపిక జరుగుతుంది. సో అందుకని ఈ లైసెన్స్ రాజ్యం పోవాలా, అది అవినీతికి కూడా దారితీసింది. చాలామంది కోరుతున్నారు మొదటి నుంచి ఈ లైసెన్స్ పర్మిట్ రాజ్యం ఉండకూడదని చక్రవర్తి రాజగోపాలాచారి గారు చాలా గట్టిగా చెప్తుండేవాడు. అదంతా అప్పుడు మనం ఏదో
మితవాదము అని మాట్లాడి కొట్టేశాం. బట్ ఇప్పుడు చూస్తున్నాం మనం ఆ లైసెన్స్ పర్మిట్ రాజ్యాన్ని తొలగించడం వల్ల దేశానికి వ్యవస్థకు చాలా మేలు జరిగింది. దాన్ని అక్షరాల ఇంకా బాగా అమలు చేసి చూపినవాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇప్పుడు ఇంక సరే మోడీ గారు చెప్పబడలేదని కొన్ని సంస్కరణలు వరుసగా తీసుకొస్తున్నాడు. ఈ విదేశ పెట్టుబడులు ఆకర్షించడానికి కూడా వారి హయాంలో గట్టి ప్రయత్నాలు జరిగాయి. దానికి ఒక పెట్టుబడుల బోర్డు, ఇన్వెస్ట్మెంట్ బోర్డుని ఏర్పాటు చేశారు. పన్నులు, బ్యాంకింగు, ఆ రంగాల్లో కూడా సంస్కరణ తీసుకొచ్చాడు ఆయన. విద్యుత్ రంగంలో కూడా సంస్కరణ తీసుకొచ్చాడు. కరెన్సీ క్యాపిటల్ మార్కెట్కు స్వేచ్ఛ కల్పించాడు. ప్రభుత్వ ప్రైవేట్ రంగ భాగస్వామ్యానికి పునాది వేశాడు. తర్వాత అది ఇంకా మరింత రూపురేఖలు దిద్దుకుంది వాజ్పేయి గారి హయాంలో. మనందరికీ తెలుసు. ఇప్పుడు ఇంకా వేగంగా ముందుకు వెళ్తుంది. అదే ప్రస్తుతం ఉన్న ప్రత్యామ్నాయ మార్గం. ఎందుకంటే అన్నీ ప్రభుత్వమే పెట్టుబడులు పెట్టాలి. ఆ తర్వాత ఇంకొక మౌలిక సూత్రం ఉంది. ప్రభుత్వమే అన్నీ చేయాలా, ప్రభుత్వమే వ్యాపారం కూడా చేయాలి. ప్రభుత్వం పరిపాలన చేయాలి, ప్రజలకు సౌకర్యాలు కల్పించాలి, అడ్డంకులు తొలగించాలి, ఆరోగ్యాన్ని గురించి ప్రాధాన్యత ఇవ్వాలి, విద్యను గురించి ప్రాధాన్యత ఇవ్వాలి. అలా కాకుండా మధ్యలో ప్రభుత్వం వ్యాపారం చేయడం మొదలుపెట్టి ప్రభుత్వం వ్యాపారం చేస్తుంది, ఏం చేస్తే ఏమవుతుందో మన అందరికీ తెలుసు. నేను చెప్పండి, ఏపీ స్కూటర్స్ దగ్గర నుంచి అశోక హోటల్స్ దగ్గర నుంచి ఎయిర్ ఇండియా వరకు అనేక ఉదాహరణలు మన ముందు ఉన్నాయి. సో అక్కడ ఈయన దార్శనిక దృష్టి, సంస్కరణ అభిలాష అయినంటే పివి నరసింహరావు చాలా ధైర్యంగా, ఎందుకంటే ప్రజలు దీన్ని నరసింహరావు గారి నుంచి ఆశించలేదు. ఆ విధంగా ఆయనకి అంతకుముందు ఆ గుర్తింపు లేదు. బట్ ధైర్యంగా ముందుకు వెళ్ళి ఆయన ప్రైవేట్ బ్యాంకులను కూడా అనుమతి ఇచ్చాడు. వ్యవసాయ రంగంలో సంస్కరణలు ప్రారంభించాడు. ఆహార ధాన్యాలపై రవాణా ఆంక్షలు తొలగించేందుకు అప్పుడు ఆయనే చర్యలు మొదలుపెట్టాడు. ఒక రకంగా ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చి మరలా తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నాలు, సంస్కరణలకు శ్రీ పివి నరసింహరావు గారు ఆ రోజుల్లో ఆద్యుడని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. అలాగే ప్రపంచ వాణిజ్య సంస్థలో మన దేశాన్ని భాగస్వామి చేయడం, స్వావలంబన, స్వయం సమృద్ధి, ఈ రెండు అంశాలకు ఆయన పెద్దపీట వేయడం వలన దేశానికి చాలా మేలు జరిగింది. దేశం తన కాళ్ళపై తాను నిలబడాలంటే కఠిన నిర్ణయాలు తప్పవు అని ఆయన చెప్పారు. ఈ సంస్కరణలో తిరుగుదేవు, వీటిని ఎవరు మనం మార్చినా ఇంకా వేగవంతం చేస్తుందే కానీ వీటిని తిరిగి చేయలేదు, రివర్స్ చేయడం అంటారు కదా దాన్ని. పురోగమనమే కానీ తిరోగమనం సాధ్యం కాదని చెప్పాడు స్పష్టంగా. సో అది మనకందరికీ ఇప్పుడు తెలుస్తూ ఉంది. అందువల్ల శ్రీ పివి నరసింహరావు గారు అనేక మొక్కలు నాటాడు. ఆ మొక్కలన్నీ ఇప్పుడు బలమైన వృక్షాలుగా మారుతున్నాయి. ఇప్పుడిప్పుడే పెరుగుతున్న మొక్కను దారిన వెళ్ళే మేక కూడా తిని పారేయగలదు. కానీ అది పెరిగి బలమైన కాండంగా మహావృక్షంగా మారితే ఏనుగును కూడా దాంతో కట్టి పారేయగలమని చెప్పాడు ఆయన చెప్పాడు. సో పంచాయతీ నుంచి మున్సిపాలిటీ వరకు సంస్కరణలు 73, 74 రాజ్యాంగ సంస్కరణలు, మహిళలకు రిజర్వేషను, ఇవన్నీ అనేక విషయాల్లో ఆయన చొరవ తీసుకున్నాడు. పార్లమెంటరీ స్థాయి సంఘాల ఏర్పాటు, ఇవన్నీ కూడా. అందుకని అన్నీ కలిపితే మనం కానీ ఒకసారి సమీక్షించుకుంటే శ్రీ సంస్కరణలకు ఆద్యుడిగా, సంస్కరణను ముందుకు ధైర్యంగా తీసుకెళ్ళిన వ్యక్తిగా, అది కూడా దేశ విశాల ప్రయోజనాల కోసం మనం నరసింహరావు గారిని మనం పేర్కొనాలి. ఆయనకు తగినంత గౌరవం దక్కలేదు, పార్టీలో కూడా దక్కలేదు, బయట కూడా రావాల్సినంతటి ఇది రాలేదు. ఇది వాస్తవం. నేను రాజకీయంలోకి పోను కాబట్టి దాని గురించి వివరంగా నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ వచ్చిన ప్రతి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కూడా చెప్పాడు ఆయన రోజుల్లో. ఈ ప్రాచీన భారత ఆలోచన విధానంలో మనిషి యొక్క ఆధ్యాత్మిక బలాన్ని కూడా అన్వయించి జోడిస్తే మరింత ముందుకు వెళ్ళవచ్చు అని. ఆ తర్వాత మనందరం గర్వించదగింది ఏంటంటే ఆయన తెలుగువాడు కావడం, బహుభాషా కోవిదుడు కావడం, సాహితీవేత్త, పండితుడు, స్వాతంత్ర సమర యోధుడు, సామాన్యంగా కనిపించే అసామాన్యుడు. నేను ఇందాక చెప్పినట్టుగా ఆయన హయాంలో జరిగిన అనేక రాజకీయ పరిణామాల్లో రెండు అభిప్రాయాలు ఉండవచ్చు, కొన్నిటితో నేను కూడా ఏకీభవించను.
విమర్శలు కూడా తీవ్రంగా ఉండేవి. బట్ కానీ వెరసి చూసినప్పుడు సమగ్రంగా మనం ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించి చూస్తే శ్రీ పివి నరసింహారావు గారు అనేక విషయాల్లో సంస్కరణలు తీసుకొచ్చి దేశ ప్రయోజనాలను కాపాడేందుకు ఆయన ఒక తపస్విలాగా పట్టుదలతో మొక్కవని దీక్షతో పనిచేశాడు. ఈ నరసింహారావు గారి హయాం నుంచి ఢిల్లీలో దేశ రాజధానిలో పనిచేస్తున్న కృష్ణారావు గారు అనేక కీలక ఘట్టాలను పరిశీలించారు. ఈ పాత్రికేయ వృత్తిలో ఉండి రాజీ పడకుండా ఉండడం అంత సులభం కాదు. రాజీ పడకుండా కూడా వృత్తిని కొనసాగించవచ్చు అనేది మన కృష్ణారావు మనకి రుజువుపరిచాడు. తన వృత్తిలో రాణించడం, దాంతోపాటు కళానికి పదును పెట్టడం. నాకు చాలా కాలంగా కృష్ణారావు తెలుసు, కానీ కృష్ణారావులో ఎంత కవిత్వ భావావేశం ఉందని నాకు తెలియదు. ఆ మధ్య విశ్వరూపం చూపించాడు ఆయన రోజు తన కవిత్వం ద్వారా. అది కూడా ఆసు కవిత్వం, ప్రవాహంలాగా. ఇవన్నీ బయటికి రావడం, తెరవడం చాలా అవసరం. ఈరోజు ఈ పుస్తక ప్రచురణ జరగడం వలన అది 10 మందికి లోతుగా నరసింహారావు గురించి తెలుసుకునేట్టుగా అవకాశం ఏర్పడింది. పెద్ద ఆయన ఇవి చేశాడని. నేటి తరం, యువతరం ఇలాంటి పుస్తకాలు చదవాలి. జీవితంలో అనేక ఘట్టాలు పరిశీలించాలి. నిన్న సాయంత్రమే నేను శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి స్మారక ఉపన్యాసంలో పాల్గొన్నాను. ఎందుకు ఇవన్నీ చేస్తాము అంటే, స్మారక ఉపన్యాసాలు లేదా మన సన్మానాలు వాళ్ళ పనులకి, ఇవన్నీ ఎందుకంటే మిగతా వాళ్ళకి వాటి నుంచి స్ఫూర్తి పొందేందుకు ఒక అవకాశం. సో ఈ పుస్తకం కూడా ఆ విధంగా ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. దీన్ని లిఖించిన కృష్ణారావు గారినే కాకుండా లిఖింపజేసిన ప్రచురించిన శ్రీ రాఘవేంద్ర పబ్లికేషన్ అధినేత రాఘవేంద్రరావు గారు, వారిని వారి కుటుంబ సభ్యులందరినీ నేను అభినందిస్తున్నాను. మన దేశంలో స్వాతంత్రం కోసం, ఆ తర్వాత ప్రజా జీవనంలో అనేక త్యాగాలు, అనేక మార్పులు, చేర్పులు, కూర్పులు చేసిన మహనీయుల యొక్క జీవితాలను చరిత్ర రూపంగా రూపొందించాల్సి. ఈ పుస్తకాలు రాయడం ఏంది, చరిత్రలో ఎవరి గురించి వాళ్ళు, ఇవన్నీ నాకు మిత్రుడు లక్ష్మీప్రసాద్ చెప్తున్నాడు, పుస్తకం రాయాలి సార్, రాశాను నేను. అరే తర్వాత రాసుకుంటారే చరిత్ర, దానంతా రాసుకోరు సార్, ఎవరొకరు రాయాలా అని చెప్తుండేవాడు నాకు. చనువుగా చిన్నప్పుడు నాతో కూడా చదివాడు కాబట్టి. సో అది వాస్తవం. దీన్ని లిఖితపూర్వకంగా ప్రచురణ చేసి అందిస్తే ఎక్కువ మంది చదివేటికి అవకాశం ఉంది. ఆ పని చేయడం చాలా మంచిది. ఈ మంచి ప్రయత్నం చేసిన శ్రీ కృష్ణారావుని మరొకసారి అభినందిస్తూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరం అని చెప్పని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ, ఈ పుస్తకాన్ని చదవమని నేను అందరికీ సిఫారసు చేస్తున్నాం. అనేక విషయాలు దీంట్లో ఉన్నాయి కాబట్టి విషయ పరిజ్ఞానం, తద్వారా విజ్ఞానం పెంపొందించుకుందుకు ఈ పుస్తకం ఉపయోగంగా ఉంటుందని చెప్పని భావిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.